U1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 7వ తారీఖు నుంచి డిసెంబర్ 13వ తారీఖు వరకు గల వార ఫలాలను తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్ర జాతకులు. వృశ్చిక రాశి వారికి జన్మస్థానంలో రవి సంచారం వలన కుటుంబాలలో కలహాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏవైనా రిజిస్ట్రేషన్లు, ఆస్తులు వంటి పంపకాలు జరిగేటటువంటి కాలంలో ఈ వారం వాటి మధ్య తగాదాలు ఏర్పడడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ వారం ఈ యొక్క రిజిస్ట్రేషన్లు వంటి కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం కొంతవరకు మంచి కాలంగా చెప్పవచ్చు. లేని పక్షంలో బంధువుల మధ్య అనవసరమైనటువంటి విభేదాలు కలగడం వలన ఆర్థికంగా నష్టాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇచ్చేటటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసుకోలేకపోతారు ఈ వారం. కాబట్టి ఎదుటి వ్యక్తి వద్ద మీకు ఉండేటటువంటి పరపతి ఏదైతే ఉంటుందో అది పోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా అన్నీ కూడా మీకు అనుకూలంగా వచ్చేటట్టు కనిపిస్తాయి, కానీ ఆఖరి క్షణంలో అవి రాకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారం ఆర్థిక కార్యక్రమాలలో చేసేటటువంటి వాగ్దానాలు లేదా కార్యాచరణలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ వారానికి వాయిదా వేసుకోవడం కొంతవరకు అవసరంగా చెప్పవచ్చు. గురువు నవమస్థానంలో సంచారం వలన కొంత ఆర్థికంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అవసరమైనప్పుడు అవసరానికి తగిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంటారు. జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలలో మీరు చేసేటటువంటి కార్యాచరణలు అన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ఎదుటి వ్యక్తులకు మీరు చేసేటటువంటి సహాయ సహకారాలు ఈ వారం మీకు అవి కలిసి వస్తాయి. బంధుమిత్రుల ద్వారా ఏర్పడేటటువంటి తగాదాలు వారాంతంలో కొంత సరి తోలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు, బంధువులతో మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి కాలంగా చెప్పవచ్చు. మీకు తెలియకుండానే కొంత మూర్ఖపమైనటువంటి జనాలతో సహవాసం చేస్తూ ఉంటారు. కాబట్టి అది మీకు ఎప్పటికైనా చింతలు చీకు మిగలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎన్నుకునేటటువంటి నూతన స్నేహవర్గంలో మంచిని పెంచేటటువంటి వ్యక్తులు ఉండేటట్లు ఈ వారం మీరు గమనించుకోండి. మీ యొక్క నోరే మీకు శత్రువుగా చెప్పబడింది. కాబట్టి ఈ వారం మీరు ఎక్కువగా మాట్లాడడాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అనవసరమైనటువంటి మాట్లాడడం వల్ల లేని విషయాలను మనం మాట్లాడాల్సి వస్తుంది. అందువల్ల ఎదుటి వ్యక్తుల వద్ద మనకుండేటటువంటి గౌరవాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వారం మీరు చేసేటటువంటి వాగ్దానాలన్నీ కూడా నిలుపుకోవడం అనేటటువంటిది కొంత ఉపయుక్తమైనటువంటి విషయంగా మనం చెప్పవచ్చు. ఈ వారం పార్వతీ పరమేశ్వరులకు విశేషంగా పూజలు, అభిషేకం చేసుకోవడం వలన మీకు ఏర్పడేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది.